ఆశా వర్కర్లు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అదనపు పని భారం తగ్గించాలని, పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. టార్గెట్ల పేరుతో ఆశా వర్కర్లపై ఒత్తిడి పెంచొద్దని నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని స్పష్టం చేశారు. దాంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలన్నారు. BLO డ్యూటీ నుంచి ఆశా వర్కర్లను మినహాయించాలని అల్టిమేటం ఇచ్చారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెగేసి చెప్పారు. మా పార్టీ వైపు నుండి పూర్తిగా వాళ్లకు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు 1500 జీతం ఉన్న జీతాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గొప్ప మానవీయ కోణంతో ఆశా వర్కర్లు పడే కష్టాన్ని చూసి కేసీఆర్ గారు ఆనాడు వాళ్ళ జీతాన్ని 1500 నుంచి 9,750 చేసినారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు 9,700 ఇచ్చినారని చెప్పి ఆ రోజు అర్రాజు పాడి మేము 18,000 ఇస్తాము, 100 రోజుల్లోనే నేను రాగానే 100 రోజుల్లోనే 18,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలందరికీ వాగ్దానం చేయడం జరిగింది. నిజానికి ఎంత భావదరిద్రం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనీసం ఈ ఆశా వర్కర్లు చేసే పని కూడా తెలియదు. ఆయనకి ఆశా వర్కర్లు ఏం పని చేస్తారో అని కూడా ఆయనకు తెలియదు. వాళ్ళు పడే కష్టాలు, ఇంటింటికి పోయి జ్వరసరాలు కానీ, గర్భిణులు చూసుకోవడం కానీ, వ్యాక్సినేషన్లు కానీ, ఎట్లాంటి వెట్టి చాకరీ ఉన్నా కూడా ఆఖరికి BLO జాబ్ కూడా వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇవాళ ఇంటింటికి తిరిగి వాళ్ళు చేస్తున్న కష్టం వర్ణించలేటువంటిది. అలాంటి కష్టాలు పడతా ఉంటే మహిళలకి 33 నెలలు అయిపోయింది ఇప్పటికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 100 రోజుల్లో చేస్తా అన్నది 1000 రోజులు అవస్తా ఉంది. ఇంకో వారం అయితే 1000 రోజులు అవస్తా ఉంది. కనీసం రూపాయి జీతం పెంచలేదు. కనీసం అన్నిటికంటే బాధ ఏంటంటే ఇప్పటికి వాళ్ళని ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం, తీసుకుపోయి జైలులో కూర్చోబెట్టడము, మహిళలన్న కనీస గౌరవం లేకుండా, మహిళలన్న కనీస మానవీయ కోణం లేకుండా వాళ్ళని పెట్టిన కష్టాలు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి జీతాలు పెంచడం ఎరకలే కదా, కానీ వాళ్ళని మాత్రం రోజు పొద్దున్నే కష్టపడతా ఉన్నాడు. అందుకొరకే చెప్పేది, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే మా ఊర్లలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మా కాన్స్టిట్యున్సీ గ్రామీణ ప్రాంతంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సత్య హరిశ్చంద్రుడు ఎప్పుడు అబద్ధం చెప్పలే, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక నిజం చెప్పలే. ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ రాష్ట్రం. కనీసం ఇప్పటికన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, వాళ్ళ బాధలు ఏందో కనుక్కోండి, కనీసం వాళ్ళు చేసే పనిని కనుక్కోండి. ఉత్తుత్త సినిమా డైలాగులు కొట్టి 9,750 కేసీఆర్ ఇస్తే 18,000 ఇస్తాను సినిమా డైలాగులు కొట్టడం కాదు. వాళ్ళు చేసే పని ఏందో తెలుస్తే మీకు 100కు 100% మీరు వెంటనే వాళ్ళ జీతాలు పెంచుతారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఆశా వర్కర్ను పిలవండి, కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళు మా తెలంగాణ మహిళలు, హాస్పిటళ్లకు ఊర్లకు ఉన్న వారధి వాళ్ళే. ఇవాళ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి పోవాల్సింది వాళ్ళే, వ్యాక్సినేషన్ గురించి పోవాల్సింది వాళ్ళే, NCD డిసీజెస్ గురించి పోవాల్సింది వాళ్ళే. దయచేసి రాష్ట్ర పరిస్థితి ఏముందో కూడా మీకు చెప్పగలుగుతారు వాళ్ళు. రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్ళ మీకు చెప్పాలంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీకు ఈ ఆశా వర్కర్లే. దయచేసి ఇప్పటికన్నా వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని, ఈ అరెస్టులు మానేసి వాళ్ళని మీ ఆఫీస్లో వాళ్ళతో కూర్చొని వాళ్ళ కష్టాలను తెలుసుకొని కొన్నన్నా నెరవేర్చాల్సిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని.